హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్గా గుత్తి వంకాయ ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. దీనికోసం నేను 800 గ్రాముల వంకాయలు తీసుకున్నాను. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకొని ఈ విధంగా 3 వంతులు వంకాయలని ఈ విధంగా మంచిగా కట్ చేసుకొని అన్ని వంకాయలని ఈ ఉప్పు వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోండి. మొత్తం వంకాయలను ఉప్పు వాటర్లో వేసుకొని పెట్టుకోండి. ఉప్పు వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం వేసుకున్నటువంటి కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు చల్లుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకుందాం. అప్పుడప్పుడు ఈ విధంగా మూత తీసుకొని కలుపుకుంటూ ఈ వంకాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ వంకాయల మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగిలిన వంకాయ ముక్కలను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మసాలా కోసం 4 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. అదేవిధంగా 4 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, స్పూన్ జీరా మొత్తాన్ని వేసుకొని వేయించుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఈ చల్లారినటువంటి ఈ మసాలా మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్ల కారం వేసుకున్నాను. మాది కొంచెం స్పైసీ తక్కువ ఉంది. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అదేవిధంగా 2 టీ స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ వేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం ఈ విధంగా మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాం కదండి. ఈ వంకాయ ముక్కలలో ఈ మసాలా మొత్తాన్ని స్టఫింగ్ చేసుకుందాం. ఈ విధంగా మంచిగా మొత్తం కాయకి ఈ విధంగా మొత్తం మసాలాను పెట్టుకొని ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా మనం వంకాయలు వేయించుకున్నటువంటి ఆయిల్ ఉంటుంది, అదే సరిపోతుందండి. పోపు దినుసులు, కట్ చేసినటువంటి 1 ఆనియన్, అదేవిధంగా కొన్ని రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత స్టఫింగ్ చేసినటువంటి వంకాయలను కూడా ఇందులో వేసుకొని వీటిని చిన్నగా కలుపుకోవాలండి. నెమ్మదిగా కలుపుకోండి, వంకాయ అనేది చెదిరిపోతుంది. అదేవిధంగా మిగిలినటువంటి ఈ మసాలాను కూడా ఇందులో వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి గుత్తి వంకాయ ఫ్రై అనేది రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.